ప్రతి సంవత్సరం వేలాది జీవితాలు మనం గుర్తించిన ఒక మానసిక ఆందోళన, వాళ్ళ మనసులో వాళ్ళు పడే ఆ బాధ వల్ల చనిపోతున్నారు. ఇది మనసులో జరిగే ఒక మౌన పోరాటం. ఇది మనం గుర్తించవలసిన, మనకు తెలియకుండా మన మనసులో జరిగే యుద్ధం. అలాంటి సంఘటన ప్రముఖ యాంకర్ స్వేచ్ఛా జీవితంలో జరిగింది. తనంతట తానుగా ఒక మనసులో కుంగిపోయిన భావనతో తనంతట తానుగా ఉరేసుకుని చనిపోయింది. దాని గురించి ఇవాళ మాట్లాడదాం. ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేసిన స్వేచ్ఛ తనంతట తానుగా ఉరి బిగించుకుని తన నివాసంలో రాత్రి 10:30 ఆ సమయంలో ఒక లుంగిని తీసుకొని ఒక ఫ్యాన్కి ఉరేసుకుని తనంతట తానుగా చనిపోయింది. ఇలా చనిపోవడం వెనక గల కారణాలు మనకైతే కొన్ని మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆమె కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూసింది, బాధలు అనుభవించింది, చాలా పై స్థాయికి వెళ్ళింది. ఒక ఆడమిగా, ఒక జర్నలిస్ట్గా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చాలా పై స్థాయికి వెళ్ళింది. అలాంటి యాంకర్ స్వేచ్ఛ చనిపోవడానికి గల కారణాలు మనం కొన్ని తెలుసుకున్నాం. ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మనం ఇంకా ఆ కథలో లోనికి వెళ్దాం. యాంకర్ స్వేచ్ఛ చనిపోవడానికి కారణాల్లో యాంకర్ స్వేచ్ఛ అనే తనకు తానుగా లెటర్ రాసిందని, తనతో పాటు ఉంటున్న, తన సహజీవనం చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ఒక సోషల్ మీడియాలో ఒక లెటర్ని రిలీజ్ చేశాడు. అది పక్కన పెడితే దాంట్లో సారాంశం ఏంటంటే, స్వేచ్ఛ తనంతట తాను చనిపోలేదు. తనంతట తాను చనిపోవడానికి, తను సూసైడ్ చేసుకోవడానికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మా పాప చనిపోవడానికి కారణం పూర్ణచంద్ర నాయక్, ఆమె బాయ్ ఫ్రెండ్నే అని చెప్తున్నారు. యాంకర్ స్వేచ్ఛ ఆమె పర్స్పెక్టివ్లో ఒక్కసారి ఆలోచిద్దాం. తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో చూద్దాం. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పూర్ణచంద్ర నాయక్ కూడా ఏమంటున్నాడో మనం పర్సనల్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. యాంకర్ స్వేచ్ఛ మొదట్లో పెళ్ళైన ఆ భర్తతో ఒక 5 ఏళ్ళుగా ఉంది. ఆ 5 ఏళ్ళు తర్వాత వాళ్ళిద్దరికి మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేక 5 ఏళ్ల క్రితమే తను చేసుకున్న భర్తతో విడాకులు తీసుకుంది. దాని తర్వాత తనతో పాటు ఆఫీస్లో పనిచేస్తున్న పూర్ణ నాయక్ అనే ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతను కూడా ఈమె అలవాట్లు, ఈమె ఫ్రెండ్షిప్ నచ్చి ఆవిడతో సహజీవనంగా ఉందామని, ఆవిడకున్న పిల్లని, యాక్చువల్లీ స్వేచ్ఛ యాంకర్కి ఒక పిల్ల, ఆ కూతురుతో పాటు ఈ పూర్ణ నాయక్ కూడా ఉంటూ వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఆమె తల్లిదండ్రులకి ఆమె దూరంగా ఉంటూ ఓన్లీ తన బాయ్ ఫ్రెండ్ పూర్ణచంద్ర నాయక్తో కలిసి సహజీవనం ఎప్పుడైతే వాళ్ళ మొదటి హస్బెండ్ను వదిలేసిందో, ఆ మొదటి హస్బెండ్తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి ఇలా సహజీవనం కొనసాగిస్తుంది. అయితే యాంకర్ స్వేచ్ఛ తనంతట తాను ఉరేసుకుని చనిపోయేంత మనస్తాపానికి గురవడానికి గల కారణాలు తన పక్కనే ఉన్న బాయ్ ఫ్రెండ్ పూర్ణచంద్ర నాయక్ ఎట్లా సోషల్ మీడియాలో వివరించిన పరిస్థితి ఎట్లా ఉందంటే, తను స్వేచ్ఛ నాకు 2029 నుండి పరిచయం. మేము ఇద్దరం చాలా సహజీవనంగా, చాలా మంచిగా, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మాకు ఎప్పుడు మనస్పర్ధలు రావలేదు. కానీ ఇప్పుడు నా మీద కేసు పెట్టిన వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు తనతో ఒక బాండింగ్, ఒక మంచి ప్రేమ అనురాగాలు, ఇలాంటి బాండింగ్ ఏమీ లేవు. వాళ్ళ వదిన వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళు వేరే విధంగా దూరంగా ఉండడం జరిగేది. ఇలా చెప్పుకుని స్వేచ్ఛ నాకు చాలాసార్లు బాధపడిందని, అండ్ తన మానసిక పరిస్థితి బాగాలేదు, దానికి ఇంకా చికిత్స తీసుకుంటుంది, దానికి కావాల్సిన హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. స్వేచ్ఛ సూసైడ్కి నాకు ఎటువంటి సంబంధం లేదని పూర్ణచంద్ర నాయక్ చెప్తున్నారు. పోలీసులు వాళ్ళ స్వేచ్ఛ తల్లిదండ్రుల కంప్లైంట్ని తీసుకుని పూర్ణచంద్ర నాయక్ మీద ఫోర్బ్స్ కేసు పెట్టి ఆయన్ని ఇంకా కేసు విచారణలో జరుగుతుందన్నమాట. యాంకర్ హత్య తనంతట తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారణాలు తనకి డబ్బు లేదా, అందం లేదా, వయసు లేదా, అన్నీ ఉన్నాయి, సమాజంలో పేరు కూడా ఉంది. కానీ తనకి ఇది మాత్రమే కావాలి, నాకు ఇతను ఉంటేనే హ్యాపీ, ఈ లవ్ ఉంటేనే హ్యాపీ అని తనంతట తాను పర్సనల్గా ఫీల్ అయింది. నేను చెప్పేది ఏమిటంటే, నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, మనకి దేనిలో ఆనందం ఉన్నదనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. అది మనకి దక్కదు అనుకుంటే మీరు ఎంత లైట్ తీసుకుంటే అంత జీవితంలో మీరు ఎదగగలరు, ముందుకు వెళ్ళగలరు.